దేవుని మాటలు ఎల్కేజీ నుండి నేర్పించగలిగితే ప్రపంచంలో ప్రతి పాఠశాలల్లో దేవుని మాటలు ప్రతి పాఠశాలలో ఎల్కేజీ నుండి యూనివర్సిటీల వరకు నేర్పించగలిగితే కొంతైనా రక్షించుకోగలం సమాజాన్ని. అవి లేకనే కదండి పిల్లలు చెడిపోతున్నారు అంటున్నాం. అసలు పిల్లలు చెడిపోవడానికి ప్రారంభికులు ఎవరో తెలిసిండే తల్లిదండ్రులే కాదా. సెల్ ఫోన్లు ఇస్తున్నావు, వాడు చూడకూడని చూస్తున్నాడు. అవన్నీ చూసి వాడు ఏం చేసుకుంటున్నాడు? మనసును బాగు చేసుకుంటున్నాడా? మనసును పాడు చేసుకుంటున్నాడు. వాడు మనసును పాడు చేసుకొని వాడే పాడైపోతున్నాడు. వాడిని కన్న తల్లిదండ్రులే పిల్లల్ని కాటేస్తున్నారు. అంటే మొదట శిక్షించాల్సింది ఎవరిని? తల్లిదండ్రులు శిక్షించాలి. మొదట తొక్క తీయాల్సింది ఎవరికి? తల్లిదండ్రులకే. చెడిపోతున్న పిల్లల తల్లిదండ్రులకే. నేరం చేసిన వాళ్ళందరూ ఎందుకు చేయలేస్తారు? ముందు వాళ్ళకన్నా తల్లిదండ్రులు వేయాల. నీ ముద్దు వాడిని కాపాడేదిగా ఉండాలి తప్ప నీ ముద్దు వాడిని పాడు చేసేదిగా ఉండకూడదు. దేవుని మాటలే మనిషిని బాగు చేస్తాయి. పెద్దలకే లేవు దేవుడి మాటలు, మనకి పిల్లలకి ఇంకెప్పుడు బాగు చేసుకుంటారు. అందుకే పెద్దలు చదువుకోలేదు కనుక పాఠ్యపుస్తకాలలో స్కూల్కి వెళ్ళి చదువుకున్నా వాళ్ళు చదువుకుంది లోకజ్ఞానమే కనుక లోకజ్ఞానం చదువుకున్న వాళ్ళు పాడైపోయారు. పిల్లల్ని ఎలా కాపాడుకోవాలో తెలియలేదు. వాళ్ళే ఎలా కాపాడుకోవాలో తెలియనప్పుడు వాళ్ళ పిల్లల్ని ఎలా కాపాడుకుంటారు? దేవుని భయం ఎక్కడ పుట్టిస్తుందో తెలుసండి. కీర్తన గ్రంథం 19:38 చదువు ఆయన. నీవిచ్చిన మాట వాక్యం మనుషులలో నీ భయాన్ని పుట్టిస్తుంది. నీవిచ్చిన మాటలు దేవుడా, నీవిచ్చిన మాటలు నీ వాక్యం మనుషులలో భయమును పుట్టించుచున్నది. ఎవరైతే దేవుని మాటను సాత్వికంతో స్వీకరిస్తారో, అంగీకరిస్తారో, నమ్ముతారో అప్పుడు వాళ్ళకేం కలుగుతుంది? దేవుడంటే భయం కలుగుతుంది. అదే 19:9 చదువుకున్నాం. దేవుని భయం పవిత్రమైనది అని. పవిత్రమైన దేవుని భయం హృదయాన్ని కాపాడుతుంది. వాక్యము మనుషులలో దేవుని భయాన్ని పుట్టిస్తుందంటే దేవుని పట్ల భయాన్ని కలిగిస్తుందంట. ఎక్కడో ఉన్న దేవుని భయం, దేవుని మాటలు నీ మదిలోకి వచ్చేసరికి ఆ దేవుడు స్వరూపం ఏంటో నీకు కనబడకపోయినా, కనబడని దేవుని మాట నీలోకి వచ్చిన తర్వాత, నువ్వు నమ్మిన తర్వాత, నువ్వు ఆస్వాదించిన తర్వాత, స్వీకరించిన తర్వాత నీ చూపులలో మంచి చూపుల్లో తేడా మాడిపోయావు. నీ హృదయంలో మారిపోయావు, నీ నడకల్లో మారిపోయావు, నీ ఆలోచనలో మారిపోయావు. ఎందుకు ఆలోచన మారిపోయింది, నడక మారిపోయింది, చూపు మారిపోయింది అంటే నీ హృదయంలోకి ఏమి వెళ్ళింది? దేవుని వాక్యం వెళ్ళింది. దేవుని వాక్యం పవిత్రమైనది కనుక నీ ఆలోచన పవిత్రంగా ఉంటుంది, నీ నడక పవిత్రంగా ఉంటుంది, నీ చూపు పవిత్రంగా ఉంటుంది. దేవుని మాటలు ఈ సమాజాన్ని కాపాడతాయి.